హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 229కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇంట్లో వాళ్ళకి అయితే బాగాలేదు, హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చాను. టెక్ న్యూస్ చేయడానికి కూడా ఈరోజు అయితే కుదిరేది కాదు. బట్ వచ్చేసరికి ఏదో హెల్త్గా ఉంటుంది ఈరోజు టెక్ న్యూస్ చేయకపోతే. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 106 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 2013 అనుకుంటా ఒకటి లాంచ్ చేశారు. సో అదే మొబైల్ని ఇప్పుడు మళ్ళీ అయితే వీళ్ళు రీలాంచ్ అయితే చేశారు. అంటే మళ్ళీ డిజైన్ చేంజ్ చేసి మోడల్ చేంజ్ చేసి లాంచ్ చేశారు అనుకోండి. 106 2018 మోడల్ అని చెప్పేసి వీళ్ళైతే లాంచ్ చేశారనమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే రష్యాలో అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇది డిస్ప్లే చూసుకుంటే 1.8 ఇంచెస్ QVGA డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ 4 MB ఉంటుంది. ర్యామ్ చూసుకున్న 4 MB ఉంటుంది. అలాగే వచ్చేసరికి దీనికి బ్యాటరీ చూసుకుంటే 800 mAh బ్యాటరీ ఇచ్చారు. దీన్ని వీళ్ళు లాంగ్ లైఫ్ బ్యాటరీ అంటున్నారు. సో దీన్నే వీళ్ళు లాంగ్ లైఫ్ బ్యాటరీ అంటే మన జియో ఫోన్స్ ఏమనాలి, సో అది ఇంకా లాంగ్ లైఫ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి రష్యన్ ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే ₹1700 వరకు దీని మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే 106 ఉందో దానికి రేర్ సైడ్ మనకి కెమెరా ఫీచర్ అయితే ఉంది. ఇందులో సరికి ఆ కెమెరా ఫీచర్ కూడా లేదు. సో ఈ మొబైల్ వీళ్ళు 1700 పెట్టారు. సో దీంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో జియో ఫోన్ చాలా చీప్గా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఇంటర్నెట్కి వాటికి ఏమి సపోర్ట్ చేయదు. జస్ట్ ఇది ఒక GSM మొబైల్ అనమాట. డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ 1 రియల్మీ 2 ఈ మొబైల్స్కి వచ్చేసరికి త్వరలో వీళ్ళు ఆండ్రాయిడ్ పై అప్డేట్ని అయితే తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేసినప్పుడే చెప్పారు. ఇందులో వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ PQ ఈ రెండు అయితే మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే మాట ఇచ్చారు. సో ఆ మాట ఇచ్చిన విధంగానే వీళ్ళు త్వరలో దీంట్లో ఆండ్రాయిడ్ పైన అయితే తీసుకురాబోతున్నారు. మనకి రియల్మీ 2 ప్రోలోను అలాగే C1లోను వీటి తర్వాత మనకి వాటిలో అప్డేట్ ఆండ్రాయిడ్ పై చూడడానికి అయితే ఉంటుందంట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్లో ఇప్పుడు QR ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ QR ఫీచర్ ద్వారా ఎవరైతే అవతల వాట్సాప్ వాడే వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కాంటాక్ట్స్ అనేది మనం ఈజీగా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు QR ఓపెన్ చేస్తారు, మనం QR క్యామ్ ఓపెన్ చేస్తాం. సో స్కాన్ చేయగానే వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్ అనేది మనకి వాట్సాప్లో అయితే ఫీడ్ అయిపోతుంది. ఈ విధమైన ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనం UPIని ఆల్రెడీ వాడుతున్నాం కదా, మనం పేమెంట్లకి వాటికి ఎలాగైతే QR వాడుతున్నాం సేమ్ అదే పద్ధతి అనుకోవచ్చు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Asus నుంచి Asus Zenfone Max Pro M1 ఈ మొబైల్ ఎంత సక్సెస్ అయిందని మనందరికీ తెలుసు. ఈ మొబైల్కి ప్రధానమైన సక్సెస్ కారణం ఏమిటి అంటే మనకి ప్రైస్ అనాలి. సో ప్రైస్ వచ్చేసరికి ₹11,000 మనకి స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉన్న మొబైల్ని తీసుకొచ్చారు. సో అందువల్ల ఆ టైంలో మనకి ఆ సెగ్మెంట్లో చూసుకుంటే అది సక్సెస్కి కారణమైంది. సో ఇప్పుడు M1కి సక్సెసర్గా వీళ్ళు M2 తీసుకురాబోతున్నారని మనకి రూమర్స్ అయితే వినబడుతూ వచ్చినాయి. సో ఎప్పుడు తీసుకొస్తారు అనేది అయితే తెలియదు, కానీ ఇప్పుడు వచ్చేసరికి దీనికి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. అలాగే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో ఈ మొబైల్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో త్వరలోనే ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకురానున్నట్టుకైతే అర్థమవుతుంది. సో ఈ మొబైల్ కూడా మనం చూసుకుంటే ఇంచుమించు ₹13,000-14,000 బడ్జెట్లో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు 660 ప్రాసెసర్తో. మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు రియల్మీకి కాంపిటేటర్ అవ్వాలి, ఎందుకంటే రెడ్మీ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు రియల్మీని వీలైనంత వరకు వెనకలాగడమే రెడ్మీ పని కానివ్వండి, ఆసూస్ పని కానివ్వండి. సో రియల్మీని వెనకలాగాలి. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు రియల్మీ మనం మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ 2 Pro 14,000కి తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా వీళ్ళు దానికన్నా ఒక ₹1,000 తక్కువ తీసుకొచ్చి ఈ మొబైల్ తీసుకొస్తారని అనుకుంటున్నాను. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఫోర్ట్నైట్ నుంచి సో ఈ గేమ్లో వచ్చేసరికి ఇప్పుడు 6.3 ప్యాచ్ అయితే వీళ్ళైతే రివీల్ అయిందనమాట. సో దీంట్లో చూసుకుంటే వీళ్ళు ఫుడ్ ఫైట్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫుడ్ ఫైట్ అంటే మనకి మనుషులు చూడడానికి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో దాంతో ఫైట్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సో మొహాలు కూడా ఫుడ్ ఐటమ్స్తో ఉంటాయి. సో ఇది వచ్చేసరికి లిమిటెడ్ టైం అంటున్నారు. అంటే వచ్చేసరికి మనకి ఇది 1 డే ఉండొచ్చు, లేకపోతే కొన్ని రోజులు మాత్రమే ఈ ఫీచర్ అయితే ఇందులో ఉంటుందన్నమాట, ఈ మోడ్ అనేది. సో తర్వాత వచ్చేసరికి ఈ మోడ్ అనేది మాయమైపోతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి Windows 10 మనకి అక్టోబర్ అప్డేట్ని అయితే మళ్ళీ తీసుకొచ్చింది. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ తీసుకొచ్చి వీళ్ళైతే ఆపేశారు మధ్యలో, మళ్ళీ ఇప్పుడు దాన్ని అయితే రిజ్యూమ్ చేసింది. దాంట్లో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ బగ్స్ మళ్ళీ ఫిక్స్ చేసుకుంటూ వీళ్ళు ఈ రిజ్యూమ్ అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A9 2018 ఎడిషన్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేసేసారు. సో ఈ మొబైల్ని మనకి త్వరలో ఇండియాలో లాంచ్ అయిపోతున్నారని నేను ఆల్రెడీ టెక్ న్యూస్లో అయితే చెప్పాను. బట్ అప్పుడు వచ్చేసరికి మనకి కన్ఫర్మ్ కాలేదు డేట్ వచ్చేసరికి. ఇప్పటికైతే డేట్ కన్ఫర్మ్ అయింది. మనకి నవంబర్ 20వ తారీఖున ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో గతంలో ఉన్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే ఇది మనకి ₹39,000 వరకు ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని చెప్పేసి ఇండియాలో అనుకున్నాం. బట్ వచ్చేసరికి వీళ్ళు ₹35,000 ఈ మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. సో ఆ సెగ్మెంట్లో చూసుకుంటే మనకి OnePlus 60కి అయితే ఖచ్చితంగా పోటీ చేస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి 4 కెమెరాలతో వచ్చే మొబైల్ అనమాట. సో 4 కెమెరాలు అయితే ఉంటాయి. మనకి 24 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అంటే మనకి 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటున్నారు. ఇంకోటి వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ ఇది డెప్త్ సెన్సార్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకున్నా సరే మనకి 24 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3800 mAh బ్యాటరీ ఉంటుంది. సో డిస్ప్లే చూసుకుంటే మనకి 6.3 ఇంచెస్ సూపర్ ఎమో LED డిస్ప్లేతో మనకి 18.5:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఫీచర్స్ అన్ని చూడడానికి అయితే మనకి అంత బాగానే. ప్రాసెసర్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సో ఖచ్చితంగా మనకి ₹35,000 మీకు మంచి కెమెరాస్ కావాలి, మంచి డిస్ప్లే మొబైల్ కావాలనుకుంటే ఆ సెగ్మెంట్లో ఇది మంచి మొబైల్ అవుతుంది. సో అలాగే చూసుకుంటే ఇంకా మనకి సామ్సంగ్ తన Exynos 9820 ఈ ప్రాసెసర్ అయితే ఈ రోజు లాంచ్
చేసింది. సో మనం గతంలో వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ ప్రాసెసర్లో ఇవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. అఫ్కోర్స్ కొంచెం వరకు అవి అయితే మ్యాచ్ అయినాయి, కానీ ఇది మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయ్యే ప్రాసెసర్ అనుకున్నాం. బట్ వచ్చరికి ఇది మనకి 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో వచ్చరికి మనకి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది మనకి 10 నానోమీటర్ మీద వస్తుంది అనమాట. ఈ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకి 10 నానోమీటర్ మీద అయితే తీసుకొచ్చారని తెలుస్తుంది. ఇంకా మనకి జీపీయూ చూసుకున్నట్టయితే మనకి మాలి G76 MP12 జీపీని అయితే వాడారు. మనం గతంలో చూసుకుంటే MP18 వాడారు అని చెప్పేసి అయితే గతంలో అయితే వచ్చింది న్యూస్. ఇప్పుడు వచ్చేసరికి మనకి న్యూస్ అయితే మారింది. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. ఇందులో వచ్చేసరికి 2 కోర్స్ వచ్చేసరికి వీళ్ళు కస్టమ్ కోర్స్ అయితే యూజ్ చేసేమంటున్నారు. అంటే ఎక్సినోస్ కోర్స్ అయితే వీళ్ళు యూజ్ చేసినట్టున్నారు. ఇంకో 2 కోర్స్ వచ్చేసరికి మనకి ఆర్మ్ కార్టెక్స్ A75 కోర్స్ అయితే యూజ్ చేశారు. ఇది పవర్ఫుల్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక 4 కోర్స్ వచ్చేసరికి వీళ్ళు ఆర్మ్ కార్టెక్స్ A55 కోర్స్ అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే ఇది మనకి కెమెరాస్ చూసుకుంటే మనకి 22 మెగాపిక్సెల్ మనకి ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా సపోర్ట్ అయితే ఉంటుంది. అదే మీరు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాస్ 2 అయితే మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక వీడియో రికార్డింగ్ కనుక చూసుకున్నట్టయితే మనకి 8K వరకు మనకి వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. 30 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్లో మనం 8Kలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే మనకి 4Kలో చూసుకుంటే 150 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్లో మనం 4Kలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇందులో మనకి ఏదైతే డిస్ప్లే ఉంటుందో డిస్ప్లే వచ్చేసరికి మనకి 4K వరకు మనం డిస్ప్లే అయితే ఇందులో ఈ ప్రాసెసర్తో అయితే అటాచ్ చేయొచ్చు. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే కొన్ని విషయాల్లో బాగుంది, కొన్ని విషయాల్లో వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. అలాగే వచ్చేసరికి వీళ్ళు ఎక్సినోస్ 9829 ఈ ప్రాసెసర్ సంబంధించి మాస్ ప్రొడక్షన్స్ అనేది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ట్ చేస్తున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ 2 ప్రాసెసర్లు అయితే చూడడానికి ఉండొచ్చు. 9820ని అలాగే 9829ని ఈ 2 ప్రాసెసర్లు వీళ్ళు నెక్స్ట్ ఇయర్లో అయితే ప్రవేశపెట్టనున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ బాంబుకు సంబంధించి, యాపిల్ బాంబ్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? సో ఇప్పుడు వచ్చేసరికి యాపిల్ ఫోన్ అయితే ఒకటి పేలింది. సో ఇది వచ్చేసరికి మనకి యాపిల్ iPhone 10 అనమాట. సో ఈ iPhone 10 వచ్చేసరికి యూఎస్లో ఒకళ్ళు ఛార్జింగ్ అయితే పెట్టారు. సో వీళ్ళు వచ్చేసరికి ఏదైతే ఒరిజినల్ ఛార్జర్ ఉంటుందో ఒరిజినల్ లైట్నింగ్ కేబుల్ని యూజ్ చేసి వీళ్ళు ఛార్జ్ అయితే పెట్టారు. సో ఛార్జ్ అయిన తర్వాత వీళ్ళు ఛార్జ్ టైంలో ఇది బాగా హీట్ అయితే అవుతుందంట. సో ఏంటో హీట్ ఎక్కుతుందని చెప్పి వీళ్ళు ఛార్జింగ్ నుంచి తీసిన తర్వాత లైట్గా స్మోక్ టైప్ వచ్చిందని అంటున్నారు. సో హీట్ ఎక్కగానే వీళ్ళు వెంటనే భయం వేసి వెంటనే వదిలేశారంట. వదిలేయంగానే అది కింద పడి వెంటనే అందులోంచి బ్లాక్ స్మోక్ అనేది బయటకు వచ్చి ఫైర్ అయ్యి పేలింది అన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. దీని మీద యాపిల్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. సో ఎలా జరిగింది అనేది. సో ఇక్కడ మనం డబ్బులు ఇచ్చి బాంబులు కొనుక్కోవడం అంటే ఇదే. సో ఆ బాంబులు ఎవరి మీద ఇసరడానికి అయితే ఓకే, మన జేబుల్లో, మన చేతుల్లో, మన చెవుల్లో పేలితే ఎంత దారుణంగా ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ Pixel 3, Pixel 3 XL ఈ కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్, ఈ కూడా చాలా రేట్లు పెట్టి మన జనాలు అయితే కొనుక్కుంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్స్లో ఏవైతే టెక్స్ట్ మెసేజెస్ ఉంటాయో సో ఇది ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా వాటిని అయితే అరెస్ట్ చేసేస్తుందంట, అంటే తీసేస్తుందంట, డిలీట్ చేసేస్తుందని చెప్పేసి కొంతమంది యూజర్స్ అయితే గూగుల్కి రిపోర్ట్ ఇచ్చారు. సో గూగుల్ వచ్చేసరికి దీనికి సంబంధించి త్వరలో దీన్ని అయితే ఫిక్స్ చేస్తామని చెప్పి అయితే గూగుల్ అయితే చెప్తుంది. ప్రస్తుతానికి అయితే పనులు అయితే స్టార్ట్ అయినాయి అంటున్నారు. సో చూసారా, ఇంత డబ్బులు పెట్టుకొని మనకి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తుంది అవతల వ్యక్తి నుంచి, సో మనకు తెలియకుండా అది వార్నింగ్ ఇవ్వకుండా దీనికి ఏదో నాకు ఇష్టం లేదు మీ మెసేజ్ చదవడం అన్నట్టుగా దాన్ని ఎరేజ్ చేసేస్తే పాపం వీళ్ళు ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు అర్థం కాదు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి, చాలా మంది బ్యాంకింగ్ సంబంధించియో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్కి సంబంధించో చాలా మంచి ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటాయి. అలాంటప్పుడు ఇది అరెస్ట్ చేసేసింది అనుకోండి, చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది. ఇంకా కాంటాక్ట్స్ లిస్టు అలాగే ఫొటోస్ వీటన్నిటిని కూడా అరెస్ట్ చేసేయట్లేదు. సో అలాగే చూసుకుంటే మనకి పిక్సెల్ అలాగే Pixel XL ఇది ఫస్ట్ పిక్సెల్ మొబైల్స్ అనమాట. వీటికి వచ్చేసరికి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు ఫైనల్ టెస్టింగ్ అయితే కంప్లీట్ అయింది, త్వరలో తీసుకొస్తున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనికి వచ్చేసరికి ఆల్రెడీ మనకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ పిక్సెల్ సిరీస్కి నెక్సస్ సిరీస్కి తీసుకొచ్చామని చెప్పి గతంలో అయితే మనకి ఆల్రెడీ టెక్ న్యూస్లో అయితే నేను చెప్పాను. సో అక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏదైతే పిక్సెల్ అలాగే Pixel XLకి వచ్చేసరికి వీళ్ళైతే సెక్యూరిటీ ప్యాచ్ అయితే అందించలేదంట. సో ఆ టైంలో వచ్చేసరికి సో చాలా మంది అయితే దీని మీద అయితే ఏంటి మాకు రాలేదని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే దీంట్లో ఏదో చిన్న బగ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేసి ఫైనల్ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయింది. త్వరలో మేము Pixel XLకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన మోటోలా నుంచి మోటో X4 ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై అప్డేట్ అనేది ఇప్పుడు సాక్ టెస్టింగ్ స్టేబుల్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఇది సాక్ టెస్టింగ్ స్టేబుల్ అంటే మీకు వచ్చేసరికి అందరికీ ఇదైతే రాదు. సో ఇదైతే ప్రస్తుతానికి రోల్ అవుట్ అవుతుంది, కొంతమందికి ఇస్తారు. ఇందులో ఏమైనా చిన్న బగ్స్ లాంటివి ఫిక్స్ చేసి ఉంటే వాటిని మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ స్టేబుల్ రామ్ని మొత్తం అందరూ ఆల్ యూజర్స్కి అయితే వీళ్ళు సెండ్ చేస్తారనమాట. సో అందులో ఎవరైనా ఉండొచ్చు. సో మీలో ఎవరికైనా X4 ఉంటే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన ఇంటెల్ నుంచి సో ఇంటెల్ న్యూరల్ కంప్యూటర్ స్టిక్ 2 అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఇది డీప్ లెర్నింగ్కి యూజ్ అవుతుంది, అంటే మనం ఏఐ ఫ్యూచర్స్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి వితౌట్ క్లౌడ్ వర్క్ చేస్తుంది అంటున్నారు. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి యూఎస్ ప్రైస్ని ఇండియన్ ప్రైస్తో కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే $7,137 అయితే దీని ప్రైస్ ఉంది. యూఎస్లో వచ్చరికి $99 అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. సో అలాగే మనకి ఇంటెల్ వచ్చేసరికి వాళ్ళ 5G మోడెం అయితే ఈ రోజు లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకి XMM
8160 5G మోడెం అనమాట. సో ఈ మోడెంను వచ్చేసరికి మనం ఏదైతే రానున్న 2020 మనకి ఇయర్ ఉంది కదా, 2020 ఇయర్లో మిడిల్లో అయితే మనకి ఈ మోడెంతో రాబోయే మొబైల్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుంచి PS4 వాడే వాళ్ళకి ఒక శుభవార్త అని చెప్పాలి. ఇప్పుడు PS4లో వచ్చేసరికి మనకి PUBG తీసుకురాబోతున్నారు, మన అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ అయినాయి. మీరు PS స్టోర్లో చూసుకున్నట్టయితే ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో ఎవరైనా PUBG కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో మా PUBG గేమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు 2750 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట. సో ఇది కాక వీళ్ళు కొన్ని ఎడిషన్స్ అయితే తీసుకొచ్చారు. వాటికి వచ్చేసరికి మీరు ఎక్స్ట్రా ప్రైస్ పెట్టుకైతే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అందులో వచ్చేసరికి మీకు కొన్ని కాయిన్స్ ఏదైతే PUBG కరెన్సీ ఉంటుందో వీటిని అయితే ఇస్తూ ఉంటారనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి షామీ రెడ్మీ నోట్ 4 ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి MIUI 10 స్టేబుల్ రామ్, గ్లోబల్ స్టేబుల్ రామ్ రోల్ అవుట్ అయితే అవుతుందన్నమాట అప్డేట్. సో కొంతమందికి అయితే ఇది వచ్చిందని చెప్పి స్క్రీన్ షాట్స్ అయితే పంపిస్తున్నారు. సో ఇది ఇప్పుడైతే రోల్ అవుట్ అవుతుంది. మీకు మేబీ 1 మంత్ పట్టొచ్చు అందరికీ రావడానికి. సో మీరు ఎప్పటికప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో మీరు చెక్ చేసుకుంటుండే అప్డేట్ వచ్చిందో లేదనేది. సో అలాగే వచ్చేసరికి మనకి షామీ పోకో F1 అలాగే మనకి MI 8 ఈ రెండింటికి వచ్చేసరికి మనకి పిక్సెల్ నైట్ కెమెరా ఏదైతే ఉందో, నైట్ మోడ్ కెమెరా, సో ఆ ఫీచర్ని అయితే వీళ్ళు ఏదైతే గూగుల్ కెమెరా ఉందో సో ఈ కెమెరాని మోడ్ చేసి వీళ్ళైతే ఒక కెమెరాని అయితే తీసుకొచ్చారు. దాని డౌన్లోడ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా పోకో F1 కానీ వాడుతున్నట్టయితే మీరు ఒకసారి ఆ కెమెరాని ఇన్స్టాల్ చేసి చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీకు నైట్ మోడ్ అనేది పనిచేస్తుంది. సో నా దగ్గర ఆల్రెడీ నా పోకో F1 ఉంది. సో నేను దాంట్లో అయితే ఇన్స్టాల్ చేసి చూసాను. బట్ వచ్చేసరికి నాకు నైట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోతుంది. నాకు అక్కడైతే కెమెరా అయితే పనిచేయట్లేదు. మీకేమైనా పనిచేస్తుందో చూసుకోండి. వీళ్ళు వచ్చేసరికి MIUI 10 స్టేబుల్ రామ్ కూడా పోకో F1కి తీసుకొచ్చామని చెప్పారు. సో నాకు వచ్చేసరికి ఇప్పటికీ అది కూడా అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ ఇది MIUI 10కి మాత్రమే పనిచేస్తుందేమో. ఒకవేళ మీరు ఎవరైనా పోకో F1 వాడుతూ MIUI 10 ఉంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీకు పనిచేస్తుందో లేదో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి Honor 10 Lite ఈ మొబైల్ వచ్చేసరికి త్వరలో తీసుకురాబోతుందని చెప్పేసి నేనైతే నా టెక్ న్యూస్లో అయితే చెప్పాను. అప్పుడు డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇది వచ్చేసరికి మనకి నవంబర్ 21వ తారీఖున వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే ఇప్పుడు నుంచే స్టార్ట్ అయినాయి. ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది మాత్రం ఇంకా మనకి రివీల్ అయితే కాలేదు. సో ఇది మనకి ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారనేది కూడా మనకి ఇంకా సమాచారం అయితే లేదనమాట. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో Y83 ఈ మొబైల్ ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ అయితే డ్రాప్ చేసి వీళ్ళైతే తీసుకొచ్చారన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే గతంలో మనకి 15,990 రూపాయలు ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి 1000 రూపాయలు తగ్గించారు. 14,990 రూపాయలకి మొబైల్ అయితే అమ్ముతున్నారు. అంత పెట్టుకునే మొబైల్ కూడా కాదు ఇది. ఇందులో వచ్చేసరికి మనకి మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో వీళ్ళు ఆల్రెడీ నేను నిన్న టెక్ న్యూస్లో అయితే చెప్పాను, Z1 అని చెప్పేసి మనకి చైనాలో ఒక మొబైల్ లాంచ్ చేశారు. 11,800 రూపాయలు పెట్టారు. అది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది డమ్మీ మొబైల్ అని చెప్పొచ్చు. సో అలాంటి మొబైల్స్ తీసేమో అక్కడేమో 11,800 లాంచ్ చేసి ఇలాంటి పిచ్చి మొబైల్స్ ఏమో వీళ్ళు ఇక్కడ 15,000 అమ్ముకుంటున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.